నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనం ఖైరతాబాద్ లో ఉన్నామన్నమాట. బడా గణేషుని చూడడానికి వచ్చాము. అయితే ఈ రోజు మూడో రోజు కూడా భక్తుల తాకిడి ఇక్కడ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సో మీరు చూడొచ్చు, ఖైరతాబాద్ గణేష్ అంటే తెలియని వారు ఉండరు. అంటే దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆయనను దర్శించుకోవడానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తుంటారు. సో అదేవిధంగా మీరు చూసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉందనేది కూడా. సో అంటే ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ అధికారులు చేయడం జరిగింది. అలాగే మీరు చూసుకోవచ్చు, ఎక్కడ కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇటు పోలీస్ అధికారులు కానీ అటు వాళ్ళు వాలంటీర్లను పెట్టడం కానీ చూడొచ్చు. అయితే ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని మీరు చూడొచ్చు, ఎన్ని అడుగులు ఉన్నాడు ఏంటి అనేది కూడా మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. టీంతో మాట్లాడి అసలు ఎన్ని అడుగులు ఉన్నాడు, ఈసారి ఎన్ని అడుగులు పెరిగింది గణేశుడు, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎంత తాకిడి ఉంటుంది రోజుకు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు క్యూ లైన్లలో, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి అనేది కూడా. సో ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో బ్రో, ఎక్కడి నుండి వచ్చారు మీరు దర్శించుకోవడానికి? మేము గట్కేశ్వర్ నుంచి వచ్చినాం. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం వచ్చాం. ఏం పేరు బ్రో మీ పేరు? ఆనంద్ కిషోర్. ఆనంద్ కిషోర్, ఎలా అనిపిస్తుంది? ఎంతసేపటి నుండి వెయిట్ చేసావు? అయితే తొందరనే అయింది దర్శనం, విత్ ఇన్ 15 minutes అయిపోయింది. 15 minutes లో అయిపోయిందా? సో ఎలా అనిపించింది ఈసారి గణేష్? చాలా బాగా అనిపించింది, దగ్గర నుంచి చూసినాం. ఫస్ట్ టైం ఇదే. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? అంటే ఈసారి ఫస్ట్ టైం వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చారు. సో ఎప్పుడు టీవీలో చూస్తుంటారు, ఈసారి డైరెక్ట్ గా బడా గణేష్ ని చూసారు, మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది. ఒక్కడే వచ్చావా? ఫ్యామిలీతో ఫ్రెండ్స్. ఓకే, నీ పేరు ఏంటి? గణేష్. గణేష్ ఎన్ని ఇయర్స్ నుండి చూస్తున్నావు గణేష్? ఫస్ట్ టైం. సో భక్తులందరూ కూడా దర్శించుకొని ఆ క్యూ లైన్లలో వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలతో కూడా రావడం జరిగింది. సో వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాస్ గారు. ఎక్కడి నుండి వచ్చారు? మంచిర్యాల నుంచి వచ్చామండి మేము. నుండి? మంచిర్యాల నుంచి. మా బాబు ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి మా బాబు మా పాప అండి. వినాయకుని చూద్దామని చెప్పేసి మా అన్నయ్య మొక్కుబడిగా ఇక్కడికి వస్తా అనుకున్నాడు, అందు గురించి ఇంత దూరం వచ్చామండి మేము. ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఎంతసేపు పట్టింది దర్శనానికి? ఒక 20 minutes అంతే అండి. 20 minutes పట్టిస్తుందండి. అవునండి. ఓకే, ఎన్ని పేరు? వాట్ ఈస్ యువర్ నేమ్? చెప్పు. శశికాంత్ చెప్పు. శశికాంత్ చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి చెప్పు. శుక్లం భద్రం పాడు. శుక్లం భద్రం విష్ణు శశివర్ధనం చతుర్భుజం ప్రసన్న వదనం దిగాయ్ సర్వ విఘ్నోపశాంతయే. సూపర్ క్యూట్. ఎలా అనిపించాడు గణేష్? గణేష్ బాగుంది. బాగుందా? ఏం నచ్చింది నీకు? మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది దగ్గర నుండి చూడటం? బాగుంది. ఇదే ఫస్ట్ టైం రావడం, చాలా బాగా అనిపించింది. దర్శనం అదంతా బాగా జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. చాలా బాగా చేశారండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, అనుకున్నది జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు మీరు? ఎవ్రీ ఇయర్ కి ఏమైనా తేడా ఉందా? ఇంకా డిఫరెంట్ గా ఉంది. హైట్ చాలా బాగుంది. వాసవి అమ్మవారు కూడా పెట్టారు ఈసారి, అది కూడా గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? జస్విని. ఫస్ట్ టైం వచ్చారా లేదంటే ఫ్యామిలీ మొత్తం? ఫ్యామిలీ అంతా ఫస్ట్ టైం వచ్చారా? చాలా బాగుంది. దగ్గర నుండి ఫస్ట్ టైం చూసాను, చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అసలు. నీకు ఇక్కడ ఇదంతా ఎలా అనమంటారా? హాయ్ అండి. హాయ్. మీ పేరు? భార్గవి గారు. ఎక్కడి నుండి వచ్చారు? నేను జీడిమెట్ల నుండి వచ్చారా గణేష్ చూడడానికి? కాలేజ్ బంక్ చేసి ఇక్కడికి వచ్చినాం. బంక్ పెట్టొచ్చావా? అందుకే భయపడుతున్నావులే చెప్పడానికి. ఇక్కడే మా కాలేజ్, ఒక క్లాస్ లేకుండే, ఆ క్లాస్ బదులు ఇక్కడికి వచ్చినాం. ఇంకా ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగుంది.
అంటే ఫస్ట్ టైం చూస్తున్నావా లేదంటే ఇంతకు ముందు ఫోర్త్ క్లాస్ లో వచ్చిన ఫోర్త్ క్లాస్ లో వచ్చా? ఫోర్త్ క్లాస్ లో వచ్చి మళ్ళీ ఇప్పుడే వచ్చిన. సో నీ ఫోర్త్ క్లాస్ కి ఇప్పటికి అంటే చాలా ఇయర్స్ అయింది ఆల్రెడీ గ్యాప్. సో నీకు ఇప్పుడు చూసావు కదా ఇదంతా కూడా ఈ అంటే వీళ్ళు ఎలా ఈ అట్మాస్ఫియర్ గానీ ఇదంతా భక్తులు ఏమన్నా పెరిగారా నువ్వు అప్పుడు వచ్చినప్పటికి ఇప్పుడు అప్పుడు ఎక్కువ ఉండే కానీ ఇప్పుడు అంత ఎక్కువ ఏం లేదు. అప్పుడు ఇంకా చాలా రష్ ఉండే, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. మరి మెయింటెనెన్స్ ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉంది, కాకపోతే ఆ లైన్ ఉంది కదా అది కొంచెం ఇక్కడ పెడితే మంచిగా చూడడానికి వస్తుంది అని నా ఫీలింగ్. అవునా? సరే నెక్స్ట్ టైం చెప్పేసి నేనేం చెప్తా వాళ్ళకి, వాళ్ళు చెప్పినా వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అంటే ఎంతసేపు పడుతుంది మీకు క్యూ లైన్ లో? నేనైతే నిన్న వచ్చినప్పుడు 10 minutes లో అయిపోయింది, ఇప్పుడేమో 20 minutes పట్టింది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ భార్గవి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? తేజశ్రీ. తేజస్వి గారు ఎక్కడి నుండి వచ్చారు? అంబర్పేట్ నుండి. ఫ్యామిలీతోనా? అవును. గణేష్ చూడ్డానికి ఎలా అనిపిస్తుంది? దర్శనం అయిందా? అయింది. ఎంతసేపు టైం పట్టింది? 1 hour 1 hour పట్టింది లైన్ లో. కానీ ఎలా అనిపించింది మొత్తానికి అయితే ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత? మామూలుగా ఇదే ఫస్ట్ టైమా లేదంటే ఇంత ముందుకు వచ్చి? 2 years అవుతుంది. 2 years నుండి వస్తుంది. సో 2 years కి ఇప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుందా ఏంటి? పబ్లిక్ అయితే ఇప్పుడు తక్కువ ఉంది. ఇప్పుడు తక్కువ ఉన్నారు అనిపిస్తుంది. అంటే ఇంత ముందుకే ఎక్కువ ఉండే వాళ్ళ? అప్పుడు 9 days కి వచ్చినట్టు, ఇప్పుడు 2 days కే వచ్చిన. థ్యాంక్ యూ. మీరమ్మా, మీ పేరు? శంకరమ్మ. ఏమవుతారు మీరు? కూతురు. మీ కూతురా? మీ ఊరా లేదంటే ఇక్కడేనా? లేదు, మాది ఊరు పరిగి. పరిగి నుండి ఇప్పుడు గణేష్ని ఇవ్వడానికి వచ్చిరా? మా కూతురు దానికి వచ్చినాము, ఆడికి ఏం చేసినాము. ఎట్లా అనిపిస్తుంది? మీరు మామూలుగా టీవీలో చూస్తుంటారు కదా, ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఎట్లా? బాగా అనిపిస్తుంది. దగ్గర నుండి చూస్తే వేరే ఉన్నాడా లేకపోతే టీవీలో చూసినట్టు లేడు, దగ్గర నుంచి చూస్తే వేరే ఉండా? సరే, ప్రతిసారి టీవీలో చూస్తుంటారు కదా, సో ఈసారి మంచి దగ్గర నుంచి వెళ్ళి మీకు అక్కడ దాకా పోయి దర్శనం అయింది, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఏప్రిల్ అలా మా కూతురు వాళ్ళ అత్త. మీరు కూడా? మీరెక్కడ? మాది ఏర్పమల్ల. మీ పేరు? నా కొడుకు ఈయన కానిస్టేబుల్. కానిస్టేబుల్. మరి ఎట్లా అనిపిస్తుంది? వచ్చింటి నేను నిన్న, నా బిడ్డ మన్మరాలది పుట్టినరోజు ఉండే వచ్చింటి. వస్తే ఇక్కడ మళ్ళా గణేశం చూసే తప్ప మండలంకి వచ్చింది నా కొడుకు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి? మీ భక్తి మంచిగా దొరికింది, మాకు మంచిగా చూసినాం. మీ ఊళ్ళో కూడా గణేషులు పెడతారు కానీ ఇంత పెద్ద గణేషులు? పెద్ద గణేశం పెట్టాం, చిన్నవి పెట్టుకుంటాం. ఇక్కడ పెద్ద చూసేసరికి ఎట్లా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ.